ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉన్న మేకలతో మేకల మసాలా కర్రీ చేసేద్దామా? పాయా కన్నా ఇది చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకుని ఉంటే. ఇంతకుముందు ముసలాళ్ళకే మోకాలు నొప్పులు వచ్చేవి, ఇప్పుడు చిన్న వయసులోనే మోకాలు నొప్పులు వచ్చేసినాయి కదా. ఇవి తినడం వల్ల మోకాలు నొప్పులు త్వరగా రావండి. దానికోసం మేకలను శుభ్రంగా కొట్టించుకుని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన దాన్ని ఒక కుక్కర్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే ఒక 10 విజిల్స్ అయినా 10 విజిల్స్ పక్కా రావాలి. వచ్చిందని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఫ్రెష్ కరివేపాకు వేసుకుని ఆనియన్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్, నేనైతే కల్లుప్పు వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. అండ్ గరం మసాలా, మన ఛానల్ స్పెషల్ గరం మసాలా వేసాను, అది వేసి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మేకాళ్ళ ముక్కలను కూడా వేసేసి వాటర్తో సహా వేసేయాలి. ఆ వాటర్లోనే బలం అంతా ఉంటుంది. వేసి కొంచెం మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ రప్పించానండి. వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచితే